హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన మసాలా మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మసాలా మజ్జిగ కోసం ఒక్క పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక 1 to 2 months వరకు చక్కగా మసాలా మజ్జిగను టేస్టీగా తాగేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ మసాలా మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ మసాలా మజ్జిగ కోసం ముందుగా అయితే ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 4 tablespoon దాకా ధనియాలను యాడ్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఈ ధనియాలని ఒక 1 minute పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇలా 1 minute పాటు ధనియాలను రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 tablespoon దాకా జీలకర్రను యాడ్ చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి, లేకపోతే ఫాస్ట్గా మాడిపోతాయి అన్నమాట. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ధనియాలు జీలకర్రను దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ధనియాలని క్రష్ చేస్తే పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు అయితే చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 1 spoon దాకా మిరియాలను యాడ్ చేసుకోవాలి. ఇలా మిరియాలను యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 spoon దాకా వాముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మంటను సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాము అనేది ఫాస్ట్గా మాడిపోతుంది అనమాట. చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక గుప్పిడి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కరివేపాకును క్రష్ చేస్తే కరివేపాకు పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారనివ్వాలన్నమాట. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే 1 to 2 months వరకు ఏమీ పాడవదండి. చక్కగా మసాలా మజ్జిగని చేసుకొని టేస్టీగా తాగేసేయచ్చు. మసాలా మజ్జిగ కోసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మజ్జిగ కోసం పెరుగును మంచిగా ఇలా చిలుక్కోవాలి. ఇలా పెరుగును మంచిగా చిలుక్కున్న తర్వాత పెరుగు క్వాంటిటీని బట్టి మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఈ మజ్జిగని చిక్కగా తాగుతారు, కొంతమంది చాలా పలుచగా తాగుతారు అనమాట. మీరు ఎలా తాగుతారో అలా చూసి వాటర్ని యాడ్ చేసుకోండి. నాకైతే పెరుగును మంచిగా చిలికిన తర్వాత కొంచెం వెన్న అయితే వచ్చిందనమాట. దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇలా చేసుకున్నటువంటి ఈ మజ్జిగలో ఇప్పుడు టేస్ట్కి సరిపడిన సాల్ట్ అండ్ అలాగే 1/2 spoon దాకా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు చాప్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ పొడంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఈ మసాలా మజ్జిగలో చాప్ చేసినటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకొని తాగడం అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ ఆనియన్స్తో పాటే కొంతమంది చాప్ చేసినటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటారు. చాప్ చేసినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది అనుకునే వాళ్ళు కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా మజ్జిగ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్ బాగా అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజుకు ఒక గ్లాస్ మజ్జిగను తాగితే వెంటనే రిలీఫ్ ఇస్తుంది. అండ్ అలాగే ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సమ్మర్ ఎలాగో వచ్చేసింది కదా, ఈసారి ఎండలు కూడా విపరీతంగానే ఉన్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ మసాలా మజ్జిగను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియో నేను వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.